నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్లోకి నేతల వలస, సీఎం రేవంత్ను కలిసిన రంగారెడ్డి. తహసీల్దారు కార్యాలయంలోనే ధరణి సమస్యల పరిష్కారం, మార్చి మొదటి వారం నుంచే అమలు. పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ, రెవెన్యూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. 500 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని శంకుస్థాపన రేపు, అందులో తెలంగాణలో 15, ఆంధ్రప్రదేశ్లో 34. దూకుడుగా తొలి అడుగు, ఏపీలో 99 స్థానాలకు తెదేపా జనసేన అభ్యర్థుల ఖరారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెదేపా జనసేన పొత్తు. కూటమి అభ్యర్థులు వారి పూర్వపరాలు. జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం, చైర్మన్గా మంత్రి రాజనరసింహ. కాళేశ్వరం పునరుద్ధరణ వరద వచ్చేలోగా సాధ్యమేనా? ఎన్డీఎస్కు నివేదిక ఇచ్చాకే ముందడుగు వేయాలని ప్రభుత్వ నిర్ణయం. కాంగ్రెస్లోకి నేతల వలస, సీఎం రేవంత్ ను కలిసిన రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి 27న ప్రియాంక సభలో పార్టీలోకి. నేడు హస్తంగుడికి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత. తహసీల్దార్ కార్యాలయాల్లోనే ధరణి సమస్యల పరిష్కారం, మార్చి మొదటి వారం నుంచే అమలు. పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ, రెవెన్యూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ధరణి పోర్టల్ బిడ్ తగ్గించుకున్న సంస్థ తన ఇష్టానుసారం పేర్లను ఏకంగా కంపెనీలను మార్తే అప్పటి ప్రభుత్వం ఎలా అంగీకరించింది? భూముల రికార్డుల డేటాను ఎవరికి పడితే వారికి విదేశీ కంపెనీలకు అప్పగించే నిబంధనలున్నాయా? సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నింటినీ వెంటనే పరిష్కరించాలి. మార్చి మొదటి వారంలోనే అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. ధరణి పునర్నిర్మాణ కమిటీ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలు రూపొందించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో ధరణి కమిటీతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. పోర్టల్లో 2.45 లక్షల పెండింగ్ కేసులున్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి ఏ మార్గాలున్నాయనే అంశంపై సీఎం చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి సీఎం సుదీర్ఘంగా సమీక్ష చేశారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్ట సవరణ లేదా కొత్త చట్టం. ధరణి కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామని సీఎం అన్నారు. అవసరమైతే చట్ట సవరణ లేదా కొత్త చట్టం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. 500 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని శంకుస్థాపన రేపు, అందులో తెలంగాణ 15, ఆంధ్రప్రదేశ్లో 34. ఆర్ఓబి, ఐయుబిల నిర్మాణ పనులు ప్రారంభం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. రానున్న రోజుల్లో తెలంగాణలో రైల్వే రూపురేఖల్ని సమూలంగా మార్చివేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వే స్టేషన్లను ఆధునీకరించి అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. సోమవారం అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద దేశవ్యాప్తంగా 500కు పైగా స్టేషన్ల రూపకల్పన. దూకుడుగా తొలి అడుగు, ఏపీలో 99 స్థానాలకు తెదేపా జనసేన అభ్యర్థుల ఖరారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే తొలి జాబితా. యువత, కొత్తవారు, ప్రవాసులకు చోటు. భాజపాతో పొత్తు కొలికి వచ్చాక మళ్లీ జాబితా. రానున్న సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికార వైకాపాను సవాల్ చేస్తూ తెదేపా జనసేన కూటమి తొలి అడుగు వేసింది. ఒకేసారి 99 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గత కొన్ని ఎన్నికలను పరిశీలిస్తే మొదటి విడతలోనే ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేయడం ఇదే తొలిసారి. భాజపాతో పొత్తు చర్చలు జరుగుతున్నా తెదేపా జనసేన మధ్య సీట్ల పంపకంపై కసరత్తు కొనసాగుతున్నా ఇలా ముందడుగు వేయడాన్ని సాహసోపేత నిర్ణయంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెదేపా జనసేన పొత్తు. విలేకరుల సమావేశంలో చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలు. తెదేపా 94, జనసేన 5 పేర్లతో తొలి జాబితా విడుదల. కూటమి అభ్యర్థులు వారి పూర్వాపరాలు. కాళేశ్వరం పునరుద్ధరణ వరద వచ్చేలోగా సాధ్యమేనా? ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చాకే ముందడుగు వేయాలని ప్రభుత్వ నిర్ణయం. మేడిగడ్డలో కాఫర్ డ్యాం నిర్మాణంపై ముందుకు రాని గుత్తేదారు సంస్థ. పంప్ హౌస్ మునగకుండా చేపట్టిన పనులు అసంపూర్తిగానే. జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం, చైర్మన్ గా మంత్రి రాజనరసింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ. రాష్ట్రంలో జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల పునర్విభజనతో తలెత్తిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ ఉపసంఘానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చైర్మన్ గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నెంబర్ 317, జీవో నెంబర్ 46 కారణంగా ఎదురవుతున్న సమస్యలను ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలకు సంబంధిత
సంబంధిత విభాగాధిపతులు తప్పనిసరిగా హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది.